మంగోలియన్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లికాడలు, చికెన్, టొమాటో, కొబ్బరి తురుము, వెన్న, సోయా సాస్, ఫ్లార్, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే డిష్ ఇది కూడా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక చిన్న మ్యారినేట్ రెడీ చేసుకుందాం. చిన్న చక్కటి మ్యారినేట్ ఒకటి రెడీ చేసుకుందాం. దీనికోసం అన్నీ ఫైన్ చాప్ చేసేసి వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి డైరెక్ట్గా నూనెలో వేసి కూడా కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మ్యారినేట్లో వేసేసినా కూడా బాగానే ఉంటుంది. చాప్ చేసిన అల్లం ఇందులో వేసుకున్న బౌల్లో, మిక్సింగ్ బౌల్లో. అలాగే వెల్లుల్లి కూడా ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. సోయా సాస్, ఏముంది, పెప్పర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగానే సోయా సాస్ వేసాం కాబట్టి దాంట్లో ఉప్పు ఉంటుంది. ఓకే, ఇంకేం వేయాలి, అంతే ఇప్పటికైతే. ఇందులో చికెన్, దీన్ని నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు అలా మ్యారినేట్ అవనిద్దాం. ఓ 15-20 మినిట్స్ అట్లా మ్యారినేట్ అయిన తర్వాత దీంట్లోకి ఫ్లార్ వేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నా. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. ఓకే, ఒక్కొక్క పీసే తీసి ఇందులో పెట్టి కుక్ చేసుకుందాం. దీనికోసం చికెన్ మనం యూస్ చేసింది లెగ్ పీస్ అన్నమాట. లెగ్ పీస్ అంటున్నారు ఏంటి, చికెన్ ఇలా ఉందేంటి అని కన్ఫ్యూజన్ అవుతారేమో కొంతమంది. తెలిసిన వాళ్ళు యా గుడ్, తెలియని వాళ్ళ కోసం చెప్పడం ఏంటంటే చికెన్లో మంచి మీటు లెగ్ పీస్ బాగుంటుంది యాక్చువల్లీ, కానీ దాంట్లో బోన్ ఉంటుంది కాబట్టి ఇలా బోన్లెస్ వాటికి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ వరకు బర్స్ట్ పీస్నే యూస్ చేసుకుంటారనమాట బోన్లెస్ చికెన్ కోసం. కానీ కబాబ్లు కానీ ఇట్లా ఏదైనా మంచి డిష్ బాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు లెగ్ పీస్ని డీబోన్ చేసుకొని, అంటే బోన్ రిమూవ్ చేసి బోన్లెస్ లాగా రెడీ చేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లికాడలు ఉన్నాయి కదా, ఉల్లికాడలు కూడా కట్ చేసుకుందాం.
కలర్ కామన్, ఎందుకంటే సోయా సాస్ వేసాం కదా, కాబట్టి ఇమీడియట్గా అది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏం మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కాస్తుంది. దీన్ని రూ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకుంటాం. కలర్ చాలా బాగుంది కదా. రైట్, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నాం. బటర్ కూడా వేసుకుందాం. అలాగే ఈ రూ ప్రిపరేషన్ అంటాం కదా, అది కూడా వేసుకుందాం. టొమాటో, కొద్దిగా వాటర్, దెన్ టొమాటోస్. దీనివల్ల ఏమవుతుందంటే, మనము ఫస్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేసుకున్నాం కదా, అవన్నీ చికెన్కి పట్టుకొని ఉంటాయి. ఫ్రై చేసినప్పుడు మళ్ళీ అవన్నీ ప్లేట్కి అంటుకుపోయి బయటకు రాకుండా ఫ్లార్ వేసాము, అది దానికి ఇంటాక్ట్ చేసుకుని ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ రూ ప్రిపరేషన్ లాగా మనము ఫ్లార్ మిక్స్ చేసి వాటర్ వేసాము, దీంతో ఆ గ్రేవీ వచ్చిందనమాట, సాస్ లాగా. ఉప్పు అంతా కూడా దానికి ఆల్రెడీ ఉన్నదే సరిపోతుంది, మనం కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. రైట్, మంగోలియన్ చికెన్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రజెంటేషన్.